హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వి వరల్డ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో షిరిడి వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్న వాళ్ళైతే ఇది కూడా కంటిన్యూషన్లో వీడియో అండి. సో చూసేయండి. మేము షిరిడి మొత్తం టూర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగే మేము కృష్ణేశ్వర టెంపుల్, మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర టెంపుల్, శివలింగం టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న టెంపుల్ ఉందన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, చాలా లోపలికి ఉంది. కిందకి దిగి మనం దర్శనం చేసుకొని బయటకు రావాలి. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత దీని ఆపోజిట్లోనే కృష్ణేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, శివాలయం. చాలామంది జ్యోతిర్లింగాలు అసలు ఇక్కడ ఎంత ఫేమస్ అయినా కానీ చాలామందికి ఈ కృష్ణేశ్వర స్వామి టెంపుల్ అయితే తెలియదని అన్నారు. సో వీడియోలో క్లారిటీగా అయితే చూడండి. మనకు మహారాష్ట్ర నుంచి మనం షిరిడి వెళ్ళినప్పుడు ఈ కృష్ణేశ్వర టెంపుల్ని కూడా మనం విజిట్ చేయొచ్చు అనమాట. సో చక్కగా శివాలయానికి వెళ్ళాము. అక్కడ మొత్తం బయట అంతా కూడా కొబ్బరికాయలన్నీ అమ్ముతుంటే తీసుకొని చక్కగా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. సో టెంపుల్ బయట ఈ మసీదు కూడా ఉంది చూడండి. సో ఇక్కడ మనం టెంపుల్కి వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలోనే మనకి ఆంజనేయ స్వామి, మనకు అన్ని చోట్ల కూడా కూర్చున్న ఆంజనేయ స్వామి ఉంటారు. సో పొడుకున్న ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ టెంపుల్లో. అది కూడా నేను ఈ వ్లాగ్లో చూపించాను. సో మీరు కూడా చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ జ్యోతిర్లింగం కదా, బట్ ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు. ప్రతి ఒక్కరు కూడా శివలింగం దగ్గరికి వెళ్ళి తాకేస్తున్నారు. అబ్బా, అలా తాకకుండా కొంచెం వాళ్ళు కట్టుదిట్టం చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే జ్యోతిర్లింగం కదా, చాలా పవర్ఫుల్ అది. సో అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఎందుకంటే లోపల గర్భగుడిలో చూపించలేను కాబట్టి బయట వరకు నేను వీడియో తీసి పెట్టాను. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడికి వచ్చాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా పొడుకున్న ఆంజనేయ స్వామిని చూడడం. మీరు కూడా చూడండి. అసలు వీడియో తీయొద్దన్నారు, బట్ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా యూట్యూబ్లో, వాళ్ళు చూస్తారని చెప్పి వీడియో తీశాను అనమాట. తెలుసు కదా అందరికీ, మై ఫేవరెట్ ఫ్రెండ్, గాడ్, ఎవ్రీథింగ్ అనమాట అంజీ. అక్కడ నుంచి కదలబుద్ది అవ్వాల చూస్తే. మొత్తానికి చక్కగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ మనకి ఔరంగాబాద్లోనే కృష్ణేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఔరంగాబాద్కి అయితే మేము వెళ్ళాము. ఔరంగాబాద్లో తెలుసు కదా అందరికీ, మినీ తాజ్ మహల్. మరి అంత దూరం వెళ్ళి అది చూడకపోతే బాగోదు కదా. సో ఈ టెంపుల్ దగ్గర దర్శనం చేసేసుకొని ఇంకా ఆ రోజు నైటే చాలా ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా షిరిడి టూర్ మొత్తం కూడా ఇక్కడితో ఎండ్ అయిందనమాట. మేము 4 days టూర్ పెట్టుకున్నాము. 4 days మొత్తం కవర్ చేసా. ఒకవేళ ఇదే ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళైతే కనుక నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. షిరిడి వెళ్ళిన టూర్ వ్లాగ్స్ అన్నీ కూడా పెట్టాను. ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చూసాను, అవన్నీ కూడా డీటెయిల్గా. తాజ్మహల్ అంటే అందరూ అబ్బా తాజ్మహల్ ఇష్టం అంటారు. నాకెందుకో తాజ్మహల్ అంటే అసలు ఇష్టం ఉండదు. చచ్చాక కట్టేదేదో బతుకుండగానే కడితే బాగుండేది కదా అనిపించింది అనమాట. ఎవరు బతుకున్నప్పుడు ప్రేమలు చూపించరు, చచ్చిపోయిన తర్వాత మరి అంతలాగా చూపించినా సరే పైనుంచి వాళ్ళైతే చూడరు కదా అనిపించిద్ది. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, బట్ నా ఒపీనియన్ అయితే అది. సో ప్రతి దగ్గరికి కూడా ఇంకా టూరిస్ట్ పెట్టేశారు కదా మొత్తం మన ప్రభుత్వం. చక్కగా ఒక టోకెన్ తీసుకొని మనం ఆ టోకెన్ అక్కడ చూపిస్తేనే లోపలికి ఎలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఢిల్లీ వెళ్ళి మనం ఆగ్రా వరకు వెళ్ళి అయితే నేను చూడలేను కాబట్టి మేబీ ఫ్యూచర్లో చూస్తానేమో. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఇదే గొప్ప అనుకొని అయితే ఇక్కడికి వచ్చాము. చూస్తే చాలా బాగుందన్నమాట. అందులో నైట్ టైం వీడియోస్కి అయితే క్లారిటీ లేదు, కానీ మేము డైరెక్ట్గా చూడడానికి అయితే ఫుల్ లైటింగ్ పెట్టేశారు. అసలు ఎంత బాగుందో తెలుసా లైటింగ్ ఎఫెక్ట్కి. అండ్ పైన తాజ్మహల్ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. మేము స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఉంది అసలు ఆ గాలి కానీ ఆ వెదర్ కానీ మైండ్కి చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట, మనసుకి మైండ్కి కూడా. సో తప్పకుండా మీరు కూడా షిరిడి ప్లాన్ వేసుకుంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్న ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి అబ్బా. ఓన్లీ పర్టికులర్గా వీటికి అయితే రాలేరు కదా మీరు, కాబట్టి షిరిడి ప్లాన్ వేసుకున్నప్పుడు ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి ఇలా ప్లాన్ వేసుకోండి. చక్కగా అన్నీ కూడా ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు, టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. మనకి లైఫ్లో కొన్ని చూసాము అని గుర్తుండిపోవాలి కదా. సో ఖచ్చితంగా మీరు కూడా ప్లాన్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మంచి వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి గైస్. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.